గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ దిలీప్ కుమార్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపెంచర్, అలాగే న్యాచురల్ సైన్సెస్, అలాగే నాడీ వైద్యాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. సో నార్మల్గా హౌస్ వైఫ్స్ని తీసుకుంటే చాలా మందిలో ఉన్న ప్రాబ్లం బీపీ ఇష్యూస్ ఉంటాయి. ఎదర్ ఇట్ ఈస్ లో బీపీ ఆర్ హై బీపీ. బీపీ అంటే ఏంటి, అసలు ఈ బ్లడ్ ప్రెషర్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు? మన జీవనశైలిలో మార్పులా, లేకపోతే డే టు డేలో ఉండే స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయడం కుదరట్లేదా? చాలామందికి మన నార్మల్గా ఇంట్లో హౌస్ వైఫ్స్ అంటే బీపీ అనేది చాలా చాలా నార్మల్ థింగ్ అనమాట. అది దాని గురించి ఈరోజు మాట్లాడదాము. అసలు రావడానికి కారణాలు ఏముంటాయో తెలిస్తే దాన్ని మనం అవాయిడ్ చేసుకోగలం, కాబట్టి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. బీపీ అన్నప్పుడు చాలా మందికి ఏంటంటే ఏం లేదు, బీపీకి ఒక టాబ్లెట్ వేసుకుంటున్నానని నార్మల్ వేలో చెప్తూ ఉంటారు కదా. సో అసలు ఎందుకు బ్లడ్ ప్రెషర్లో ఆ ఫ్లక్చువేషన్స్ కానీ ఆ మార్పులు ఎందుకు జరుగుతూ ఉంటాయి? దీన్ని మనం ఎలా సెట్ చేసుకోవచ్చు? చూడండి, బీపీ అని చాలా సింపుల్ గాని చాలా భయపడతారు చాలా మంది. అంటే దానికి ఇంకా పరిష్కారం లేదని అనుకుంటారు. కానీ ఇప్పటికీ చాలా క్లియర్ కట్ గా బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. ఓకే, బ్లడ్ ప్రెషర్. హార్ట్ యొక్క పని ఏంటి? అన్ని ఆర్గాన్స్ కి, అన్ని టిష్యూస్ కి, అన్ని సెల్స్ కి బ్లడ్ ని సప్లై చేయడం, పంప్ చేయడం. చాలా క్లియర్ గా బీపీకి చాలా క్లియర్ గా అర్థం అండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికి అంటే తెలిసి అలా ఉంటారా తెలియక అని నేనైతే క్లియరెన్స్ ఇస్తాను ఈరోజు. బీపీకి అర్థం ఏంటి అసలు? హార్ట్ అనేది మన బాడీలో అన్ని ఆర్గాన్స్ కి, టిష్యూకి, సెల్స్ కి బ్లడ్ ని పంప్ చేయడం బీపీ అంటారు. ఓకేనా? బ్లడ్ అనేది ప్రెషర్. ఎగ్జాంపుల్, ఇప్పుడు బీపీ ఎక్కువైంది, లివర్ బాగాలేదు అనుకుందాం. ఎగ్జాంపుల్, లివర్ ఏదో ఇన్బ్యాలెన్స్ ఉంది, కిడ్నీ ఇన్బ్యాలెన్స్ ఉంది, లేదంటే స్టమక్ ప్యాంక్రియాస్ ఇన్బ్యాలెన్స్ ఉంది. జనరల్ గా చూస్తే షుగర్ ఉండే వాళ్ళకు కామన్ గా కూడా బీపీ కూడా ఉంటుంది. షుగర్ పేషెంట్లకు బీపీ కూడా కామన్ గా అటాచ్ అవుతుంది. రీజన్ ఎక్కడ వస్తుంది అంటే కరెక్ట్ క్లియర్ గా ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే హార్ట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు లివర్ కి బాగాలేదు అనుకోండి, హార్ట్ లివర్ కి ఎక్కువ కొంచెం ఫోర్స్ తో బ్లడ్ ని సప్లై చేస్తుంది. ఈ హార్ట్ లివర్ కి బాగాలేదు కాబట్టి ఎక్కువ ఫోర్స్ గా బ్లడ్ ని సప్లై చేయడం ని ఈ ప్రాసెస్ పేరు బీపీ. బీపీ అనేది డిసీజ్ కాదు. చాలా క్లియర్ గా, అంటే జనాలకి ఇది చాలా మందికి తెలియదు. బీపీ అంటే డిసీజ్ అనుకుంటారు కానీ బీపీ అంటే డిసీజ్ కాదు, ప్రాసెస్ పేరు. ఏంటి? ఇంటర్నల్ లో ఎక్కడో ఏదో ఒక ఆర్గాన్ కి సరిగా పనిచేయకపోవడం వల్ల హార్ట్ ఆ ఆర్గాన్ కి బ్లడ్ ని సప్లై కొంచెం ఫోర్స్ గా చేస్తుంది. బాలేదు కాబట్టి కొంచెం ఫోర్స్ గా చేస్తుంది. దాన్ని హై బీపీ అంటాం. ఎక్కువ ఫోర్స్ గా చేస్తేనేమో హై బీపీ, కొంచెం స్లోగా పంపించడం లో బీపీ. ఈ రెండిట్లో ఏది డేంజర్? అయితే రెండు డేంజరే. లేడీస్ లో ఎక్కువ మట్టుకు చూస్తే లో బీపీ ఉంటుంది, మగవాళ్ళు ఎక్కువ మట్టుకు చూస్తే హై బీపీ ఉంటుంది. దీంట్లో కూడా చాలా సింపుల్. మళ్ళీ అంటే మోస్ట్లీ లేడీస్ హైపర్ ఉండరు కాబట్టి లో బీపీస్ ఎక్కువ ఉంటాయి. ఈ లాజిక్ కూడా చాలా మందికి తెలియదు. జెంట్స్ చూడండి చాలా హైపర్ యాక్టివిటీస్ లో ఉంటారు అనమాట. కాబట్టి ఒక ఏజ్ వస్తే రెస్పాన్సిబిలిటీగా పరిగెత్తి పని చేయాల్సిన రోజులు ఉంటాయి. కాబట్టి వీళ్ళు హైపర్ యాక్టివ్. దీని హై బీపీ ఎక్కువ ఫోర్స్ గా చేస్తుంది కాబట్టి హై బీపీ. సింపుల్ గా అనమాట. కాబట్టి మోస్ట్లీ 99% బీపీ అనేది లివర్ బాగాలేకపోతే వచ్చే డిసీజ్. అందుకే ఈరోజు 100 మందిలో 90 మందికి కామన్ గా బీపీ వస్తుంది. అది లో అయినా ప్రాబ్లమే, హై అయినా ప్రాబ్లమే. లో అయినా ఆర్గన్స్ కి సరిగా బ్లడ్ సప్లై దొరకకపోవడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. హై ఎక్కువ బ్లడ్ ప్రెషర్ ఎక్కువైపోయి, అంటే బ్లడ్ ఒక ఆర్గాన్ కి ఎక్కువైపోతే కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది. మరి ఎందుకు ఇట్లా లో పంపింగ్, హై పంపింగ్ అనేది ఎందుకు జరుగుతుంది? అయితే ఇప్పుడు దీంట్లో చూడండి, ఇప్పుడు లివర్ కంప్లీట్ గా బాగాలేదు, దాంతో పాటు వాళ్ళు ఫుడ్ లో రెండు ప్రధానమైన ఫుడ్ తీసుకోవడం వల్ల, ఒకటి పులుపు, రెండు మసాలా. ఈ రెండు తినడం వల్ల లివర్ అనేది ఇంకా ఇరిటేట్ అయిపోతుంది. లివర్ కి పులుపు పడదు, మసాలాలు పడవు, ఆయిల్ ఫుడ్స్ ఇలాంటి ఫ్రైస్ ఇలాంటివన్నీ పడవు. కాబట్టి ఏమవుతుంది,
అక్కడ తన పనితనాన్ని కోల్పోవడమే కాకుండా తను చేయాల్సిన డిటాక్ అంతా కూడా అవ్వకపోవడం వల్ల లివర్ అనేది సరిగ్గా పనిచేయదు. అప్పుడు ఓకే. హార్ట్ ఏం చేస్తుంది, ఇమ్మీడియట్లీ కొంచెం బ్లడ్ని ఎక్కువ ఫోర్స్గా పనిచేస్తుంది. ఆ మ్మ్. ఫోర్స్గా పంప్ చేయడం వల్ల కొంతవరకు పనిచేయడం మొదలు పెడుతుంది. మ్మ్. అంటే డీటాక్స్ అనేది కొంచెం ఒక 90% డీటాక్స్ చేయాల్సింది మ్మ్. 50% చేస్తుంది. మ్మ్. అలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే లివర్కి కొంచెం ఫోర్స్గా బ్లడ్ని పంపించే ప్రాసెస్ని మనం బీపీ అనుకుంటున్నాం ఓకే. ఇక్కడ. కాబట్టి లివర్ అనేది కొంతవరకు పనిచేయడం వల్ల కొంతవరకు డైజెషన్ సిస్టమ్ బాగా అయిందే కాకుండా మ్మ్. అక్కడ ఉన్న కొలెస్ట్రాల్ కానివ్వండి ఇవన్నీ కూడా ఫామ్ అవ్వకుండా ఉంటాయి. ఓకే. 99% కొలెస్ట్రాల్ రావడానికి మ్మ్. ఈ లివర్ వల్లనే కొలెస్ట్రాల్ ఫామ్ అవుతాయి. మ్మ్. ఫ్యాట్ డిపాజిట్ అంటే బాడీలోనే కాకుండా ఈ మజిల్లో కాకుండా మ్మ్. నర్వస్ సిస్టంలో కూడా ఫ్యాట్ డిపాజిట్ అయ్యి కొలెస్ట్రాల్ ఏర్పడడం వల్ల మ్మ్. బీపీ అనేది ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది చాలా ఓకే. మందిలో. మ్మ్. వీటిని తగ్గించుకోవాలంటే మ్మ్. లివర్ అనేది మనం ఫుడ్తో కంపేర్ చేసుకుంటాం కాబట్టి మ్మ్. ప్రతి ఫుడ్ కూడా లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి మ్మ్. ప్రతి ఫుడ్ కూడా డైజెషన్ చేయాల్సిన ప్రాసెస్ అంతా కూడా లివర్ గాల్ బ్లాడరే. కాబట్టి మ్మ్. ఈ రెండు సెట్ అవ్వాలంటే డైజెషన్ సిస్టమ్ని మంచిగా చేసుకోవాలంటే ఒకే ఒక దారి వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకొని తినడం. మ్మ్. ఫ్రైలు కాదండి, మ్మ్. మ్మ్. మసాలాలు వేసి పులుపులు వేసి చింతపండు పులుపు వేసేసి ఇలాంటి ఫుడ్ కాకుండా మ్మ్. ఒక 4 వీక్స్ గన మనం అన్ని వెజిటేబుల్స్ని అన్ని రకాల వెజిటేబుల్స్ని హాఫ్ బాయిల్ చేసి తినడం వల్ల లివర్ అనేది ప్రాపర్గా పనిచేస్తుంది, ఓకే. ప్రెషర్ అనేది తగ్గుతుంది, మ్మ్. ఈ డైజెషన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఇలాంటి పేషెంట్లో 4 వీక్స్ కన్నా అబ్జర్వ్ చేస్తే మ్మ్. కంప్లీట్గా బీపీ అనేది ప్రెషర్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, ఫ్యాట్ తగ్గుతుంది, వెయిట్ లాస్ అవుతాం. ఇవన్నీ చాలా రకాలైన బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఈ అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది బీపీకి టాబ్లెట్ వేస్తున్నారు. మ్మ్. ఆ ప్రెషర్ని తగ్గిస్తుందని మనం అనుకుంటున్నాం కానీ ఖచ్చితంగా అది తగ్గించడం కాదు కదా. మనల్ని ఒక భ్రమలో పెట్టడమే కాకుండా మ్మ్. మనకు ఎంత బీపీ టాబ్లెట్ వేసుకున్నా చూడండి పెరాలసిస్ వస్తుంది, మ్మ్. హార్ట్ స్ట్రోక్స్ అలాగే వస్తున్నాయి. మరి బీపీ టాబ్లెట్ వేసుకుంటే ఇవన్నీ రాకూడదని అనుకుంటే బీపీ టాబ్లెట్ వాడే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు మరి? మ్మ్. ఎందుకంటే మనం తినే లైఫ్ స్టైల్, మనం తినే ఫుడ్లో ఎక్కువ మటుకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండే ఫుడ్ తినడం వల్ల కానివ్వండి, ఓకే. మసాలాలు ఎక్కువ తినడం వల్ల కానివ్వండి, మ్మ్. ప్లస్ పులుపు వస్తువులు ఎక్కువ తింటే కూడా లివర్ అనేది పాడవుతుంది. మ్మ్. ఇలాంటి వస్తువులు తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల బ్లడ్ సప్లై అంటే నర్వస్ సిస్టంలో బ్లడ్ సప్లై బదులు మ్మ్. విండ్ గాలి ఎక్కువైపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల గాలి ఓ. ఎక్కువైపోయి మ్మ్. రక్తంతో పాటు గాలి కూడా ఎక్కువ అవడం వల్ల బీపీ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది. మ్మ్. వీటితో జాగ్రత్తగా ఉండాలంటే హాఫ్ బాయిల్ చేసిన వెజిటేబుల్స్ని ఒక 4 వీక్స్ తీసుకోవడం వల్ల మ్మ్. మన డైజెషన్ సిస్టమ్ బాగా అయ్యేదే కాకుండా మ్మ్. ఫ్యాట్ అనేది డిపాజిట్ అవ్వదు, ఓకే. కొలెస్ట్రాల్ డిపాజిట్ అవ్వదు. మ్మ్. ఇదంతా కూడా మళ్ళీ మోషన్ ద్వారా ఫ్రీగా అవ్వడమే కాకుండా యూరినేషన్ కూడా అంటే కిడ్నీస్ కూడా లివర్ ఒక్కటి బాగుందంటే దాని కింద ఉండే కిడ్నీస్ యూరినల్ బ్లాడర్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, మ్మ్. ఓవర్లోడ్ అనేది అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్గా మనం ప్రోటీన్ ఫుడ్ తిందాం అనుకోండి, మ్మ్. ఈ ప్రోటీన్ అంతా కూడా కిడ్నీ మీద ఓవర్లోడ్ అవుతుంది. మ్మ్. ఈ డైజెషన్ కాదు. ప్రోటీన్ కొంతమందికి ప్రోటీన్ చాలా హెల్త్కి చాలా మంచిది అనుకుంటాం. మ్మ్. డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ప్రోటీన్ ఫుడ్ తింటే రివర్స్ అవుతుందండి. ఓకే. అందుకే చాలా మందికి ఎంత ప్రోటీన్ ఫుడ్ తిన్నా, ఎగ్స్ తిన్నా మోకాల నొప్పులు ఇవన్నీ కూడా మ్మ్. బోన్ రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్, గైనిక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. మ్మ్. మ్మ్. కాబట్టి ప్రోటీన్ తింటేనే హెల్దీగా ఉంటామని అనుకోవడం కరెక్ట్ కాదు. మ్మ్. ఫస్ట్ ఏ డిసీజ్కైనా సరే ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ బాగుందా లేదా అని మాత్రం చెక్ చేసుకోవడం అనేది మ్మ్. చాలా కరెక్ట్ అనే పద్ధతి ఓకే. అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ డైజెషన్ సిస్టమ్‌ని క్లీన్ చేసుకోవాలి. కరెక్ట్‌గా ఉందా లేదంటే డీటాక్సిఫికేషన్‌కి వెళ్ళాల్సి చేసుకోవాలి. వస్తుంది మనం. ఇప్పుడు నేచురల్‌గా ఇంట్లోని డీటాక్సిఫికేషన్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? అదే నేను చెప్తున్నా. మ్మ్. జస్ట్ వెజిటేబుల్స్‌ని అన్ని రకాల వెజిటేబుల్స్‌ని హాఫ్ బాయిల్ చేసుకొని తినడం వల్ల మ్మ్. లివర్ అనేది క్లీన్ అవుతుంది. ఎన్ని రోజులు తినాల్సి 4 వస్తుంది? వీక్స్ 4 4 వీక్స్. వారాలు తింటే ఇంకేం చాలు. తీసుకోకూడదా? అంటే అంటే ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తాము, ఒక ప్లేట్‌లో రైస్ ఫస్ట్ పెట్టుకుంటాం, మ్మ్. దాని పక్కన కొద్ది రైస్ పెట్టుకుంటాం. అవును. అలా కాకుండా మ్మ్. రైస్ బదులు రైస్ క్వాంటిటీ అంత వెజిటేబుల్స్ పెట్టుకొని వెజిటేబుల్ క్వాంటిటీ అంత రైస్ పెట్టుకొని తినండి. ఓకే. ఓకే. ఆటోమేటిక్‌గా కంప్లీట్‌గా నార్మల్ డైజెషన్ అనేది నార్మల్ అవుతుంది. అది. ఓకే. సో, మనకి అండ్ ఇప్పుడు మనకి ఇప్పుడు మెడిసిన్ కూడా కావాలి. మీరు ఓన్లీ దాని గురించే మాట్లాడుతున్నారు. ఏదైనా మెడిసిన్ చెప్పండి మేము వాడతాం కదా అంటూ అయితే ఉంటారు. ఆయుర్వేదంలో మేము మ్మ్. నాడి చూసి మ్మ్. 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 బీపీ ఎక్కువ ఉందంటే 2 ప్రధానమైన కారణాలు ఉంటాయి. మ్మ్. కొంతమందికి బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కొంతమందికి హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది బీపీ మ్మ్. వల్ల. మ్మ్. బీపీ వల్ల వచ్చే రెండు ఈ డిసీజెస్, ఒకటి హార్ట్, 2 బ్రెయిన్. మ్మ్. ఇంకా చాలా రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మ్మ్. కాకపోతే ప్రధానంగా ఎక్కువ మట్టుకు చూస్తే ఎక్కువ మందిలో చూసుకుంటే ఈ 2 ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మ్మ్. వాళ్ళకు నాడి చూసి మేము మ్మ్. ఈ నాడిలో వాళ్ళకు ఎక్కడ హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువ ఉందా లేకపోతే బ్రెయిన్ మీద ప్రెషర్ ఎక్కువ ఉందా మ్మ్. ఈ నాడి చూస్తేనే తెలిసిపోతుంది మాకు. మ్మ్. కాబట్టి నాడి చూసి వాళ్ళకు దాన్ని బట్టి ఒకవేళ
నాడి చూసినప్పుడు కొంతమందికి లంగ్స్ బాగాలేకపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది కొంతమందికి లివర్ బాగాలేకపోవడం వల్ల ప్రెషర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు లివర్ బాగాలేకపోతేనేమో హార్ట్కి సంబంధించిన డిసీజ్ వస్తుంది, లంగ్స్ బాగాలేకపోతే బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్ వస్తాయి. బ్రెయిన్కి సంబంధించిన డిసీజ్ అంటే పెరాలసిస్, ఒకవేళ లివర్కి సంబంధించిన డిసీజ్ చూస్తేనేమో హార్ట్ అటాక్ అనమాట. ఈ ప్రధానమైన కారణాలు మేము నాడిని చూసి వాళ్ళకి తగినట్టుగా మెడిసిన్స్ ఇస్తాం. అంటే దీంట్లో కూడా రెండు మళ్ళీ సపరేట్ గా చూస్తే హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే సర్పగంధ ఇస్తాము, ఒకవేళ బ్రెయిన్ కి సంబంధించిన అయితేనేమో బ్రెమివటి అని టాబ్లెట్ ఇస్తాం. దీంతో పాటు కాంబినేషన్స్ కూడా టాబ్లెట్ ఇవ్వడం వల్ల చాలా హెల్దీగా అంటే బ్రెయిన్ స్ట్రోక్స్ నుంచి తప్పించుకోవడం కానివ్వండి, హార్ట్ స్ట్రోక్ నుంచి తప్పించుకోవడం కానీ జరుగుతుంది అనమాట. కాబట్టి కొన్ని అంటే నాడి చూసినప్పుడే మేము కాంబినేషన్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. కానీ జనరల్ గా ఇచ్చే మెడిసిన్స్ లో మాత్రం ఒకటి హార్ట్ కి సర్పగంధ ఇస్తాము, బ్రెయిన్ కి వచ్చేసి మాత్రం బ్రెమివటి అని చెప్పేసి టాబ్లెట్ ఇస్తాం. ఈ రెండింటి వాడడం వల్ల కూడా ప్రెషర్ ని తగ్గించుకోవచ్చు. ఓకే. అండ్ ఏ వీడియో చూసి కూడా సొంత వైద్యాలు చేయొద్దు అండి. ఎవ్వరి బాడీ టైప్‌కి సంబంధించిన మెడికేషన్ వాళ్ళకుంటుంది. ఇప్పుడు ఓన్లీ బీపీ కాదు, వాళ్ళకి షుగర్ ఉండొచ్చు, వేరే డిసీజెస్ ఉండొచ్చు, పీరియడ్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఆయుర్వేదం అయినా సరే ప్రాపర్‌గా డాక్టర్ త్రూ వెళ్తేనే మంచిది. సో, అలాగే మీరు కూడా మెడికేషన్ ట్రై చేయండి. సొంత ప్రయోగాలైతే అస్సలు చేయొద్దు. మీకు ఇంకెలాంటి సమస్యలున్నా గానీ కామెంట్ చేయండి. తప్పకుండా దిలీప్ గారి త్రూ మళ్ళీ క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాం. నమస్తే అండి. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.